హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివానీస్ కిచెన్. ఈ వీడియోలో సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో వితౌట్ మైదా అండ్ షుగర్ శర్కరపార ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్ బెల్లం తీసుకోవాలి. నేనైతే ఈ కప్తో తీసుకున్నా, మీరు ఏ కప్తో అయినా తీసుకోవచ్చు. 1.5 కప్ బెల్లంకి 3 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. బెల్లం అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఈ బెల్లంలో తగినంత పాలు పోసుకొని బెల్లం కరిగేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగాక ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్తో వడకట్టుకోండి. ఇప్పుడు వడకట్టుకున్న బెల్లంలో 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే చిటికెడు ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 కప్స్ గోధుమ పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఏ కప్పుతో తీసుకున్నా సేమ్ కొలతలు 1.5 కప్ బెల్లంకి 3 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పాలు కానీ ఎక్కువైనట్టు అనిపిస్తే కొంచెం గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపాక ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత మనం కలిపిన పిండిని తీసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని బాగా రోల్ చేసుకోండి. మనం ఈ పిండిని రోల్ చేయడానికి పొడి పిండి పెట్టకుండానే రోల్ చేసుకోవచ్చు. ఇలా పూరీ కంటే పెద్దగా రోల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని రోల్ చేసుకుందాం. మనం ఇలా ఫోల్డ్ చేసి రోల్ చేసుకోవడం వలన శర్కరపార అనేది పొరలుగా వస్తాయి. రోల్ చేసేటప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇంత థిక్నెస్గా రోల్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న పిండిని స్క్వేర్ షేప్లో కట్ చేసి తీసుకుందాం. ఇలా సైడ్స్కి మొత్తం కట్ చేశాక స్క్వేర్ లాగా కట్ చేయండి. మీరు కావాలంటే వీటిని డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, థిక్నెస్ అనేది ఇలా ఉండాలి. ఇలా అన్నిటిని కట్ చేశాక వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా పిండిని కూడా రోల్ చేసి కట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ శర్కరపారని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ శర్కరపారని ఒకటి తర్వాత ఒకటి మెల్లగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ శర్కరపార అన్నిటిని ఆయిల్లో వేశాక స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కలర్ వస్తాయి కానీ లోపలంతా పిండిగానే ఉంటాయి. ఇలా మధ్యలో కలుపుతూ టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుంచి బయటికి తీసేయండి. ఇవి ఆయిల్లో నుంచి బయటికి తీసాక ఇంకొంచెం కలర్ వస్తాయి. సో ముందే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి. వీటిని బయటికి తీసిన వెంటనే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి. కొంచెం చల్లగా అయిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఇలాగే మిగతా శర్కరపారని కూడా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోండి. మనం ఈజీగా 20 to 30 మినిట్స్లో ఈ శర్కరపారని రెడీ చేసి తీసుకోవచ్చు. ఇలా చేసిన శర్కరపారని పూర్తిగా చల్లగైన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి. ఇవి 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. సో ఫ్రెండ్స్, షుగర్ ఇంకా మైదా లేకుండా హెల్దీ శర్కరపార రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.